బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీలో చేరేందుకు బొప్పన భవకుమార్ సిద్ధమయ్యారు. భవకుమార్ కేశినేని చిన్నితో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. భవకుమార్ వెంట కోఆప్షన్ మెంబర్ జగదీష్, పలువురు కార్పొరేటర్లు కూడా బాబు నివాసానికి వెళ్లారు. ఇప్పటికే తిరువురు నియోజకవర్గం కాంగ్రెస్ నేత రాజీవ్ నారా లోకేష్ ని కలిశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విజయవాడలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీలో చేరేందుకు బొప్పన భవకుమార్ సిద్ధమయ్యారు. భవకుమార్ కేశినేని చిన్నితో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. భవకుమార్ వెంట కోఆప్షన్ మెంబర్ జగదీష్, పలువురు కార్పొరేటర్లు కూడా బాబు నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే తిరువురు నియోజకవర్గ కాంగ్రెస్ నేత రాజీవ్ నారా లోకేష్ ని కలిశారు. విజయవాడలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీలో చేరేందుకు బొప్పన భవకుమార్ సిద్ధమయ్యారు. భవకుమార్ కేశినేని చిన్నితో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. భవకుమార్ కో ఆప్షన్ మెంబర్ జగదీష్, పలువురు కార్పొరేటర్లు కూడా బాబు నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే తిరువురు నియోజకవర్గ కాంగ్రెస్ నేత రాజీవ్ నారా లోకేష్ ను కలిశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ చేరికలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉన్న బొప్పన భవకుమార్ కొద్దిసేపటి క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ని కలవడం జరిగింది. ఈయన వెంట చిన్నితో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. ప్రధానంగా ఈయన త్వరలోనే తెలుగుదేశం పార్టీ జాయిన్ అయినట్లుగా ప్రకటించారు. ఈ నెల 21వ తారీఖున పెన్నమలూరు ఎమ్మెల్యే పాదసారథి చేరిక జరిగే సభలోనే ఈయన కూడా జాయిన్ అయినట్లుగా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా భవన్ కుమార్ గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు. ఆ తర్వాత పీవీపీ అనుచరుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో 2019లోని పీవీపీ ఎంపీగా వైసీపీ నుంచి ఈయన విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత ఓడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఇటీవల కాలంలోని కేశినేని నాని రాక, దాంతో పాటు ఆయనకు టికెట్లు నిరాకరించడంతోనే ఈయన తెలుగుదేశం పార్టీలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయనతో మాట్లాడేందుకు వైసీపీ పెద్దలతో పాటు వైసీపీ అధిష్టానానికి సంబంధించిన నేతలు మాట్లాడినా సరే ఆయన వెనక్కి తగ్గిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ని కలవడంతో పాటు ఈయనతో పాటు కోఆప్షన్ మెంబర్ తో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా లోకేష్ ని కలుస్తారు. ఈ నెల 21వ తారీఖున వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలకు వెళ్ళినట్లుగా వాళ్ళందరూ ప్రకటించడం జరిగింది. అంటే విజయవాడ కేంద్రంగా పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు ఎమ్మెల్యేతో పాటు తిరువురు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధులు కూడా పార్టీలో చేరుతున్న నేపథ్యంలోని తాజాగా భవన్ కుమార్ చేరిక ఇప్పుడు విజయవాడ వైసీపీ అర్బన్ ప్రాంతంలో కొంత ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారీగా చేరికలు రాబోయే రోజుల్లో ఉన్నట్లుగా కేశినేని చిన్ని ప్రకటించడం జరిగింది. అయితే గాలిబ్, చూసుకున్నట్లయితే చేరికల అంశాన్ని ఒక నిమిషం పక్కన పెడితే చేరిన ప్రతి ఒక్కరికి కూడా టీడీపీ అధిష్టానం ఎంతమందికి సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి? ఆ చేరికలు చూస్తే ఇప్పుడు మొత్తం విజయవాడ మొత్తం కూడా ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కేశినేని నాని అయితే చెప్తున్నారు. మరి చేరిన వారి పరిస్థితి ఏంటి టీడీపీలో? చేరికలు మాత్రం భారీగా ఉన్నా సరే టికెట్ కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాం అనేది మాత్రం కేశినేని చిన్ని కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే టికెట్ల విషయంలోని కన్ఫర్మేషన్ చేస్తే మాత్రం భారీగానే చేరికలు వస్తాయి. అయితే ప్రస్తుతం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అని చెప్తున్నారు. అయితే ఆయా సామాజిక కోణాలు, దాంతో పాటు పరిస్థితులు అనుగుణంగా ఇప్పటికే ఎవరైతే చేరుతున్నారో వాళ్ళ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తో పాటు ఎంతవరకు ఎన్నికల్లో ప్రభావం చూపుతారు, ఆయా నియోజకవర్గాల్లోనే వీళ్ళు ఎంతవరకు పోటీ చేస్తే గెలుపోటములు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై కూడా అంతర్గత సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. అందులో భాగంగానే పెనమలూరుకు సంబంధించి మరోసారి ఎన్నికల్లో నిలవాలని కోరుతున్న పార్థసారథిని న్యూజివీడ్కు పంపాలనే ఆలోచనలో ఉంది. అట్లాగే తిరువురు నుంచి వైసీపీ తరఫున గెలిచిన రక్షణనిధి తెలుగుదేశం పార్టీలోకి వస్తే పామర్కు పంపాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది. అంటే ఎవరికి వారు వచ్చిన తర్వాత రాకముందు కూడా ఒక హామీలు ఇవ్వడంతో పాటు అంతర్గత సర్వేలు, ఎందుకంటే ఈసారి గెలుపోటములు చాలా కీలకం కాబోతున్నాయి. గెలిచిన సీట్లతోనే స్వల్ప సీట్లతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం 1-2 సార్లు ఆలోచిస్తుంది. ప్రతి సర్వేను అంతర్గత సర్వేలు ఆధారంగానే టికెట్లు ఇస్తుంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా టికెట్లు అనేది కన్ఫర్మేషన్ అనేది పక్కన పెడితే రాబోయే రోజుల్లోనే ఖచ్చితంగా మంచి అవకాశాలు కల్పిస్తామనేది హామీ మాత్రం ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా నియోజకవర్గాల పరిస్థితులు బట్టే హామీలు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ఆ తర్వాత చేరికలను ప్రోత్సహిస్తుంది. థ్యాంక్ యూ గాలిబ్.